వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం తెలుగు హిట్ డైరెక్టర్ లో ఒకరు. మెగాఫోన్ పట్టక ముందు మాటల రాతగారి, సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టక ముందు ట్యూషన్ మాస్టర్, గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేకున్నా రంగుల లోకంలో రచయితగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన వ్యక్తిగత జీవితంలో దాగిన కొన్ని నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి అసలు పేరు ఆకెళ్ళ నాగా శ్రీనివాస్ శర్మ. అతని స్వస్థలం భీమవరం. త్రివిక్రమ్ నంబర్ 1 స్టూడెంట్. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎంఎస్సి పూర్తి చేశారు. దానికి గాను గోల్డ్ మెడల్ ని కూడా అందుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖులతో పరిచయం ఏర్పడాలని త్రివిక్రమ్ ట్యూషన్ మాస్టర్ గా మారారు. హాస్య నటుడు గౌతమ్ రాజు పిల్లలకు ట్యూషన్ చెప్పారు. మొదట్లో ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి వద్ద మాటల మాంత్రికుడు 4 ఏళ్ల పాటు సహ రచయితగా పనిచేశారు. అద్భుత పాటలు రాసిన గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి తమ్ముడి కుమార్తె సౌజన్యను త్రివిక్రమ్ పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు కూడా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీన్మార్, రవితేజ ఒక రాజు ఒక రాణి సినిమాలో త్రివిక్రమ్ పాటలు రాశారు. త్రివిక్రమ్ పాటలు రాయడమే కాదు, పాడారు కూడా. తన దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా నువ్వే నువ్వేలో కంప్యూటర్స్, ఆర్ట్స్, సైన్స్ అనే పాటను ఆలపించారు. త్రివిక్రమ్ మాటలు రాసిన చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావు, నువ్వే నువ్వే, మల్లీశ్వరి, అతడు సినిమాలకు బెస్ట్ రైటర్ గా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. బెస్ట్ డైరెక్టర్ గా 2 సార్లు ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. హీరోగా ఎదిగిన హాస్య నటుడు సునీల్, త్రివిక్రమ్ ఇద్దరు రూమ్మేట్స్. సినిమాల్లో అవకాశం కోసం తిరిగేటప్పుడు కలిసి ఉండేవారు. ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. వీరిద్దరి పెళ్లి ఒకే రోజు జరగడం విశేషం. త్రివిక్రమ్ గొప్ప సినిమాలనే కాదు, యాడ్స్ ని కూడా తీశారు. రామ్ చరణ్, మహేంద్ర సింగ్ ధోనిలతో పెప్సీ ప్రకటనను తీశారు. మహేష్ బాబు నటించిన జాయ్ లుకాస్ యాడ్ క్లాస్ గా ఆకట్టుకుంది. తమన్నా, విరాట్ కోహ్లీలతో సెల్కాన్ మొబైల్ యాడ్, జూనియర్ ఎన్టీఆర్ తో నవరత్న తైలం యాడ్ ను త్రివిక్రమే డైరెక్ట్ చేశారు. ఇవి ఆయన జీవితం గురించి మీకు తెలియని విషయాలు. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.